హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఆషాఢ మాసంలో తెలగపిండి తప్పనిసరిగా తినాలని పెద్దవారు చెప్తుండేవారు. చాలామంది తెలగపిండిని అవాయిడ్ చేస్తూ వచ్చారు. కానీ ఈ విధంగా పప్పుతో కలిపి తెలగపిండి తింటే అసలు తెలగపిండి టేస్ట్ని అస్సలు వదలరు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నచ్చని వాళ్ళకు కూడా పప్పు కలిసి ఉండడం వల్ల ఈజీగా తినేస్తారు. ఇది చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మనం ఒక కప్తో పప్పుని తీసుకోవాలి. ఈ పప్పుని ఏ కప్తో తీసుకున్నాం అదే కప్తో తెలగపిండిని తీసుకోవాలి. తెలగపిండి అంటే మనం నువ్వులతో నూనె ఆడించుకోగా మిగిలిన పిట్టు అనేది ఉంటుంది. దానిని తెలగపిండి అంటారు. ఈ పప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని తీసుకోవాలి. తెలగపిండి కిరాణా షాపుల్లో, గానుగ మిల్లు దగ్గర, కొన్ని విక్టరీ మార్కెట్, సూపర్ మార్కెట్స్లలో కూడా దొరుకుతుంది. దాన్ని మీరు తెచ్చుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులోకి మనం 4 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటే కూడా సేమ్ వాటర్ పెట్టుకోవాలి. కానీ కుక్కర్లో వేసుకునేటప్పుడు 2 విజిల్స్ వేయించుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. అదేవిధంగా ఒక్కసారి పొంగొచ్చే వరకు మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పొంగొచ్చిన తర్వాత నుంచి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని పక్కగా పెట్టుకోవాలి. మూత ఈ విధంగా ఖచ్చితంగా కొంచెం ఓపెన్ ఉంచుకోవాలి. ఈ విధంగా ఓపెన్ ఉంచుకుని ఉడికించుకుంటే పప్పు పొంగిపోయి కిందకి వాటర్ అనేది రాకుండా త్వరగా ఉడుకుతుంది. మనం కుక్కర్లో కూడా దీన్ని 2 విజిల్స్ వేయించుకుని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 80% పప్పు కుక్ అయ్యాక పచ్చిమిర్చిని వేసుకోవాలి. 80% పప్పు కుక్ అయ్యాక మనం తెలగపిండిని యాడ్ చేసుకోవాలి. మనం 100% పప్పు అయితే ఉడకకూడదు. 80% ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉండగానే తెలగపిండిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిపోతే సరిపోద్ది. ఇదేమీ ఉడకన అవసరం లేదు ఎక్కువ. అందులో కలిసిపోతుంది, పొడి పొడిలా ఆడిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకోవాలి మగ్గే విధంగా. వేరొక బౌల్లోకి మనం ఆయిల్ని వేసుకోవాలి. దీన్ని తాలింపు పెట్టుకుంటాం ఈ పప్పుకి. దీన్ని మనం గానుగ నూనె లేదా వేరుశనగ నూనె, వేరుశనగ నూనె కంటే కూడా గానుగ నూనె చాలా రుచిగా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకుని అవి బాగా చిటపట్లాడాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకుని కలుపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచుకుని వేసుకోవాలి. 2 ఎండుమిర్చీలు, వీటన్నిటిని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ విధంగా వెల్లుల్లి అంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని బాగా చిటపటలాడిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కావాలితే పొడుగ్గా కూడా వేసుకోవచ్చు, లేకపోతే చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని బాగా వేయించుకోవాలి. మీకు మునగాకు అవైలబుల్గా ఉంటే ఇదే టైంలో 1 కప్పు, మనం ఏ కప్తో అయితే పప్పు వేసామో ఆ కప్పుతో 1 కప్పు మునగాకును కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. లేదనుకున్నా పర్వాలేదు. ఈ విధంగా కూడా మనం పప్పుతో కూడా తెలగపిండిని టేస్ట్ చేయొచ్చు. 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కారాన్ని 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. మనం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చీలను మరికొన్ని యాడ్ చేసుకోవాలి. కారం మాత్రం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పు తెలగపిండి మిశ్రమాన్ని ఇందులోకి కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం అంతా కలుపుకుని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఎక్కువ ఇంకేం ఉడకక్కర్లేదు, అన్నీ బాగా ఉడికిపోయినాయి కాబట్టి జస్ట్ ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ తెలగపిండి అనేది బాలింతల దగ్గర నుంచి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ చాలా ఉపయోగకరమైన వస్తువు. ఇది వరకు పల్లెటూర్లలో అందరూ తెలగపిండిని గానుగని తెచ్చుకుని వండుకునేవారు. ఇప్పుడు సిటీస్లోకి వెళ్ళాక దీన్ని మర్చిపోయారు. చాలామందికి తెలగపిండి ఉంటుందనే విషయం కూడా తెలియదు. కానీ ఇది ఆషాఢంలో తినడం వల్ల మనకు వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని
దూరంగా ఉంచుతుంది. చాలా ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.